నాకేదన్నా చెడ్డ అలవాట్లు ఉన్నాయంటే ఒక చెడ్డ అలవాటు ఉంది. పాడుతున్నారా లేదా మీ నోళ్ళు గమనిస్తూ ఉంటాను. సో అందరం పాటలు నేర్చుకుందాం చక్కగా. ఈ పాటలు పాడుకోవడం ద్వారా మనము దేవుని వాక్యం వినుట ద్వారా ఎంత హెచ్చరించబడతామో, దేవుని వాక్యం వినుట ద్వారా ఎంత బలపరచబడతామో, దేవుని వాక్యం వినుట ద్వారా ఎంత ఆదరించబడతామో, సియోని గీతాలు పాడుకొనుట ద్వారా కూడా, ఆ పాటల ద్వారా కూడా, వాక్యం ద్వారా కలిగే ప్రతి మేలు కూడా సియోని గీతాల పాటల ద్వారా మనము పొందగలుగుతాం. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తాము అని అంటే, ఈ సియోని గీతాలు ఏవి కూడా సొంత కల్పితాలు, సొంత మాటలు ఉండవు, వాక్యంలోని భాగాలే. వాస్తవానికి ఈ పాటలు కట్టే క్రమము కూడా మన సహవాసంలో ప్రారంభ దినాల్లో కాన్వకేషన్లో ఏదైతే వర్తమానం చెప్పబడుతుందో, వర్తమానం అయ్యేసరికి అదే వర్తమానం, ఆ వర్తమానంలో పాయింట్ల మీదే వెంటనే పాట కట్టేవాళ్ళు. ఆ పాటలే ఇప్పుడు మనం అందరూ కూడా పాడుకునేటువంటి. కాబట్టి మనం పాడుకునే పాటలు ఒకప్పుడు దైవజనులైనటువంటి వారు ఇచ్చిన వర్తమానాలు అన్నమాట. అవి ఇప్పుడు మనం వారిని చూడట్లేదు. ఆ వర్తమానము మరి ఇచ్చిన దైవజనులు మనకు తెలియదు. వారి ఆ వర్తమానాల ద్వారా మేలు పొందిన ప్రజలను మనం చూడట్లేదు. కానీ అయితే అదే మేలు అనేది ఈ దినాల్లో మనం పొందుట కొరకై చక్కగా మన కొరకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం చక్కగా సియోని గీతాలు నేర్చుకోవాలా, సమయం ఉన్నప్పుడు పాడటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యంలో నుంచి ప్రభు యొక్క బలం సమీపించే ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం అందరం కలిసి చదువుతాం. హెబ్రీ 10:35 అందరము కలిసి చదువుకుంటాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. నా ప్రొనౌన్సియేషన్ ఎట్లుంటుందో తెలియదు, కానీ నేను ఈ ఆదివాసీ ఈ భాషలో కూడా చదువుతా. హెబ్రీ 10:35 సెటర్పై సన్నో చట్టేరువ తెముత్కొలే తొమ్కే బెసి బొల్టా ఇనం మిల్సి. అర్థమైందా మీకు? అర్థమైంది కదా? వెరీ గుడ్. నేను నేర్చుకోవాలని ఆశగా ఉంది. నా కోసం ప్రార్థన చేస్తాం. చదివిన వాక్యం కూడా ప్రార్థన చేద్దాం. ప్రీతని చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రములు. మా వినికిలో చదవబడిన ఈ వాక్య భాగము మేము వింటూ ఉండగా చదవబడిన భాగం దయతో కనుగ్రహించము, ఆశీర్వదించము. తిరిగి ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. మీ చేతి గుండా మీరు మాకు ఇస్తేనే మాకు ఆశీర్వాదం ప్రభా. నిచ్చిన మా తండ్రి అది మాకు తృప్తినిస్తుంది ప్రభా. తండ్రి అది చూడటానికి ప్రభా నిచ్చిన మా తండ్రి ఆకర్షణగా ఉన్నా లేకపోయినా, అవి ఎండిపోయినదైనా రుచి పచ్చి లేనిదైనా మీ చేతి ద్వారా వచ్చేది మాకెంతో క్షేమాన్ని ఇచ్చేటువంటిది. నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు నీవే ప్రభా. మేము ఎక్కడికి పోగలము ప్రభా. దయతో కనికరించము. మీ వాక్యము మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకేమి ఇవ్వకపోతే మేము ప్రభా తండ్రి మౌనంగానే వెళ్ళవలసిన వారము. దేవా మీ వైపు చూస్తున్నాం, మీ కనికరము కోరుకుంటున్నాం. సాగిలి పడుతూ మీ చేతులు అప్పగించుకుంటూ యేసు ప్రభువు వారికి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఈ సంవత్సరం సంఘానికి ఇచ్చిన వాగ్దానం మనం జ్ఞాపం చేయబడతా ఉంది. కానీ దేవుడు మన కొరకు ఏం సిద్ధం చేస్తున్నాడు చెప్పండి? బహుమానాన్ని సిద్ధం చేసినాడు. ఎలాంటి బహుమానం అంట? గొప్ప బహుమానాన్ని సిద్ధం చేసినాడు. కాబట్టి ఈ బహుమానం మనం పొందాలంటే దేని వాక్యంలో 6 సంగతులు మనం చూస్తూ వచ్చినాం. మొట్టమొదటి సంగతి, ఏ విశ్రాంతిలో ప్రవేశిస్తామని ప్రభు మనకు చెప్పినాడో అదే గురిగా కలిగి ఉండి ఆ విశ్రాంతిలో ఆ వాగ్దానము మనం స్వతంత్రించుకుంటూ కనుకై దేవుని ప్రజలతో కలిసి మనం ప్రభువుని సేవించాలి. రెండవదిగా ఆ గొప్ప బహుమానం పొందాలంటే మనము శిశువులుగా ఉండకూడదు, కానీ ఆత్మీయ విషయాల్లో ఎదిగిన వారిగా ఉండాలి. మూడవదిగా ఆ బహుమానం పొందాలంటే నీవు నేను సిద్ధపరచబడినటువంటి భూమి వలె మన ఆత్మీయ జీవితాలు సిద్ధపరచబడాలి. నాలుగవదిగా ఆ బహుమానం పొందాలంటే దేవుని యొక్క ప్రజలకు పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఐదవదిగా ఆ బహుమానం పొందాలంటే దేవుని యొక్క మందిరమును ప్రేమించేవారిగా ఉండాలా. సహవాసం విషయంలో ఎడతెగకుండా ఉండాలా, మానివేయకూడదు. సమాజంగా కూడా విషయంలో ఎక్కువగా అలాగ చేయటానికి ప్రభు రాక దగ్గరే కొన్నది దేవుని యొక్క మందిరంలో దేవుని ప్రజలంగా సహవాసంగా కూడుట అనేటువంటిది ఎక్కువగా మనం చేయాలా. చివరిగా 6వదిగా మనం చూస్తూ వచ్చినాం, ఆ గొప్ప బహుమానం మనం పొందాలంటే ప్రభు కొరకు మనము క్రయము చెల్లించే వారిగా ఉండాలా. ప్రభు కొరకు మనల్ని మనము నష్టపరుచుకునే వారిగా ఉండాలా. అందుకనే అలాగా క్రయము చెల్లించిన వారి భక్తుల జాబితాని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. దాంట్లో భాగముగా వీళ్ళంతవరకు మరి కొన్ని ఈ 11 అధ్యాయాల మిగతా వారిని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క బలం సమీపిస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11. దేని వాక్యంలో అబ్రహాం వరకు మనం గత వారం వరకు చూసుకున్నాం.
17వ వచనంలో 11-17లో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. కనుక విశ్వాసమును బట్టి ఇస్సాకు బలిగా అర్పించబడ్డాడు. కానీ ఇస్సాకు బలిగా అర్పించబడలేదు కదా, బలిగా అర్పించబడ్డాన్ని ఎందుకు రాయబడతా ఉందంటే, కాబట్టి ఒకవేళ గనక ఒక్క సెకండ్ గనక దేవుని దూత అడ్డుకోకపోతే ఇస్సాకు 2 ముక్కలు అయిపోయిండేటువంటి వాడు. అందుకని ఎక్కడ కూడా అబ్రహాము వెనుకంజ వేయలేదు. అబ్రహాముకి ప్రభువే కనిపిస్తూ ఉన్నాడు. ప్రభు ప్రేమని తను చూస్తూ వచ్చినాడు. తన ప్రియకుమారుణ్ణి మరి ఆ యొక్క బలిపీఠం మీద తన ఇంటి దగ్గర నుండి వచ్చే దగ్గర నుంచి మార్గ మధ్యలో ఉన్న కాలమంతా కూడా, కాబట్టి చివరికి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎంతేంత వరకు కూడా అబ్రహాం ఎక్కడ కూడా ఎందుకు అంచె వేయలేదు. అయితే తలంపు ఏంటంటే ఇస్సాకు విషయం మనం చూస్తున్నాం. ఇస్సాకు విశ్వాసం బట్టి బలిగా అర్పించబడ్డాడు. ఇస్సాకును ఒక్కగానొక కుమారుడు. ఎవరికి కుమారుడు చెప్పండి? గొప్ప ఐశ్వర్యవంతుని యొక్క కుమారుడు, గొప్ప ధనవంతుని యొక్క కుమారుడు, అనేక మంది 100 పనివారు ఉన్నటువంటి మరి ఒక తండ్రికి కుమారుడు, విస్తారమైన ఆస్తిపరుని యొక్క కుమారుడు, లేక ముసలితనంలో పుట్టినటువంటి కుమారుడు, అల్లారి ముద్దుగా పెంచబడిన కుమారుడు. ఎంతగా పెంచబడ్డాడో తను అంత మాత్రమే కాదు, దేవుని కొరకు కూడా అదే రీతిగా తను సిద్ధపరచబడతా వచ్చినాడు. ఎప్పుడైతే ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత, బలిపీఠం అంతా కట్టిన తర్వాత అబ్రహాం ఏమన్నాడు? ఇస్సాకు నీ చేతులు ఇట్లా పెట్టమ్మా అని అన్నాడు. ఆ కట్టెలు కట్టుకొచ్చిన మోపు తాడు తీసి తన చేతులు కట్టడం ప్రారంభించినాడు. ఇస్సాకుకు అర్థమైపోయింది. ఇస్సాకుకు ఏం అర్థమైపోయింది? మా నాయన నన్నే బలిగా అర్పించబోతున్నాడు అనే విషయం అర్థమైపోయింది. వాస్తవానికి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ఇంత కసాయోడువా నువ్వు? వాస్తవానికి బైబిల్లో నరబలిని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు, ఇష్టపడడు దానిని. కానీ ఆ విషయం మనం పక్కకు పెడితే, ఇంత కసాయోడువా, అదేదో నాకు చెప్పాలి కదా. నాకు దేవుడి గురించి చెప్పి ఇంట్లో ఇంత చెప్పి చివరికి నన్ను దేవుడు ఇచ్చినాడు, వాగ్దాన ఫలంగా ఇచ్చినాడని చెప్పి నన్ను చంపేయడం తీసుకొని వస్తావా? నాకు అప్పుడే అర్థమైంది, అమ్మగా ఎప్పుడైతే చెప్పకుండా దాచిపెట్టినావో అప్పుడే అర్థమైంది అని ఉండాలి కదా. అప్పటికి దారిలో అడిగా, గొర్రెపిల్ల ఏది అని అడిగితే అప్పుడేమని చెప్పినాడు ఈ ముసలాయన చెప్పండి? ఏం చెప్పినాడు? దేవుడు చూసుకుంటాడని చెప్పినోడువి ఏడకొచ్చి మోకరించి ప్రార్థన చేయాలి కదా, ప్రభా గొర్రెపిల్ల ఏదని చేయాలి, నా చేతులు కట్టేస్తున్నావు. ఇస్సాకు గనక తృణీకరిస్తే ఆ యొక్క బలిపీఠం మీద ఇస్సాకు ఉంచడానికి వీలయ్యేదా చెప్పండి? ఒక్క తన్నుదంతే అక్కడ నుంచి దొల్లుకుండా కొండ కిందకు పడి ఉండేవాడు అబ్రహాము. ఇస్సాకుకు అర్థమైపోయింది, నోటితో చెప్పలేదు అబ్రహాము. కానీ ఇస్సాకు ఏం అర్థమైపోయిందంటే, నా ప్రభు కొరకు నేను బలిగా అర్పించబడిపోతున్నాను, నా ప్రభువు నన్ను బలిగా అర్పించమని నా తండ్రిని కోరినట్లున్నాడు అన్న సంగతి అర్థమైపోయి, అప్పటికప్పుడే సంతోషంతో తీర్మానం చేసుకొని, దేనికోసం తీర్మానం చెప్పండి? ప్రభువు కొరకే చనిపోవడానికి తీర్మానం చేసుకొని తన చేతులు అప్పగించేసినాడు. బంధిస్తుంటే కాళ్ళు అప్పగించేసినాడు. ఆ కుమారుడిని తీసి ఆ బలిపీఠం పెడుతుంటే చక్కగా సహకరించినాడు. ఇదిలిచ్చుకుంటే ఏం చేస్తాడు? కాబట్టి ఆ బలిపీఠం మీద ఇస్సాకు ఉంచబడ్డాడు. తండ్రి ఖడ్గం తీసినాడు, పైకి ఎత్తినాడు. తనకు అర్థమైపోయింది, సంతోషముతో తన మరణం కొరకు తను చూస్తూ వచ్చినాడు. అది విశ్వాసం అంటే. అర్థమవుతుందా? ప్రభు కొరకు క్రయం చెల్లించడానికి ఉన్న పాటునే తీర్మానం చేసుకోవటం. దేవుడు అంటే ప్రేమ అంటే. మన ప్రేమలు ఉంటాయి ఉత్త ప్రేమలు. మన విశ్వాసం అంటే విశ్వాసం లేదు, పాడు లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా చెప్పండి? ఉంటుందా చెప్పలేదు? ఉండదా? పేరే ఉత్తది, పేరు అంతే. నేతి బీరకాయ అనేది దాని పేరు అంతే. అంతేకాని అది బీరకాయ, దాంట్లో నెయ్యి ఎందుకు ఉంటుంది? అట్లాగనే కాబట్టి మనం అట్లా కాదా చెప్పండి? పేరుకే విశ్వాసం. ఏం ప్రేమ మా దేవుడు అంటే చెప్పండి? ఇంత నొప్పి తగలకూడదు, ఇంత కష్టం తగలకూడదు. మనం ముందుగా తెలిసినా కూడా మనం మనసును సిద్ధపరచుకోలేం. ప్రభు మనకు గుర్తు రాడు. నా ప్రభు నా కొరకు శిలువలో ఎంత వేదన చెందాడనేది అసలు గుర్తుకే రాదు. మళ్ళీ అలవాటుగా మాత్రం ఆ బల దగ్గరేమో చెప్పి మాకు అలవాటు అయిపోయింది, విని మీకు అలవాటు అయిపోయింది. నన్ను జ్ఞాపకం చేసుకుంటే నన్ను ఏమి అదేమన్నా మంత్రమా? ఆ మాట బల దగ్గర చెప్పేది ఆ మాటి వారం ఎందుకు చెప్పాలా? ఎందుకని? ఆ చిలకలా తయారుగమ్మని కాదు, అలవాటు అయిపోవడానికి కాదు. ఆ ప్రతి వారం ఆ మాట అనేది ప్రతి దినము కూడా, ప్రతి క్షణం కూడా మన హృదయంలో ఉండటానికి వారం ఆ మాట మనకు జ్ఞాపకం చేసుకునేది. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ప్రతి సందర్భంలో కూడా నా ప్రభువే నాకు జ్ఞాపకం రావాలా. ఏదైనా విషయంలో
ఏదైనా విషయంలో నేను క్రయం చెల్లించాల్సి వచ్చినప్పుడు, దానికి నా మనసు అంగీకరించినప్పుడు నాకు ఎవరు గుర్తు రావాలా? నా ప్రభువు గుర్తు రావాలా. నా ప్రభువు నా కొరకు చెల్లించిన క్రయము గుర్తొస్తే అప్పుడు నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇంత ఇంత మేలు పొంది దీని కొరకు నేను వెనకం చేశానా, ఇంత శ్రమ కొరకు ఇది శ్రమని ఎంచుకున్నానా అని అనిపిస్తుంది. నేను వాక్యం అందుకని చిలకలు ఉన్నాయంట. ఒక 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 అతను ఒక చిలకంట మిగతా చిలకలకు పాట నేర్పించినాయి అంట. తెలుసా మీకు ఆ కథ? తెలుసమ్మా? ఎప్సీనా నీ పేరు? ఎప్సీ కదా, నీ పేరు ఎప్సీ కదమ్మా? కాదా? చిలకలు ఏం నేర్పించినంట, వాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, వలలోకి పోతారేమో భద్రం అని పాట నేర్పించినాయి అంట. ఏం నేర్పించింది చెప్పండి? వాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, వలలేకపోతారేమో భద్రం అని నేర్పించిందంట. నేర్పిస్తే బాగా నేర్చుకున్నాయి, పాఠం ప్రారంభించినాయి బాగా బ్రహ్మాండంగా, మనకంటే బాగా పాడుతున్నాయి. వడస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, వలలోకి పోయి భద్రం పాడుతుంటే పాపం ఈ రామయ్య ఆ పిట్టలను పట్టడానికి పోయి ఆ పిట్టలు ఆ పాట పాడుతున్నాయి అంట. పాట పాడేసరికి ఇంకా పోయినవాడు ఏం చేశాడంటే ఆ వలంతా సంకన పెట్టుకొని ఇంటికి బయలుదేరాడంట. ఎవరు? రామయ్య. ఈ పిట్టలు పాట, ఎందుకంటే ఈ పిట్టలు ఈ వంతన పాటలు పాడుతున్నాయి, వాడు వస్తాడు వలేస్తాడని ఇంక వల్ల పడతాయి అని చెప్తే సుబ్బయ్య ఎదురైనాడంట. సుబ్బయ్య ఎదురయ్యి, ఏమయ్యా రామయ్య ఆడికి పోతున్నావు నువ్వు అని అంటే, ఏం చేద్దామని పిట్టలు పట్టుకొని ఏదో కొంచెం కూరకి పట్టుకున్నాను పోతే అయ్యేమో పాట పాడుతున్నాయి. ఏం పాట పాడుతున్నాయి రామయ్య అని సుబ్బయ్య అడిగితే, వాడు వస్తాడు వలేస్తాడు గింజలేస్తాడని పాడుతున్నాయి, ఇంక అవి పడతాయి అంటే, వారి పిచ్చోడా అసలు వేసి చూసావా అని అన్నాడంట. వేయలేదు, పాడే పడతాయా అన్నాడంట. ఆయన వేసి చూడకూడదు అనేసరికి ఈ సుబ్బయ్య మాటలేని రామయ్య వచ్చి మళ్ళా వలేసినాడంట, గింజలు వేసినాడంట. ఏం చేసినాయి చెప్పండి ఆ పిట్టలు? మళ్ళీ పాట ఎత్తుకొని వాడు వస్తాడు వలేస్తాడు అని పాడుతూనే ఉన్నాయి. ఈయనేమో సరిగ్గా సుబ్బయ్య చెప్పినాడు, మళ్ళీ వెనక్కి వస్తేనే మళ్ళీ అని చెప్పి పాపం వలేసినాడంట, గింజలేసి గమ్మ కూర్చున్నాడంట. ఇంకా చూడండి పాట పాడుకుంటూ తుర్రని లేసి వచ్చినాయంట. యాడికి? గింజలు తినడానికి వచ్చి మళ్ళీ పాట పాడుతున్నాయి అంట. ఏమని? వాడు వస్తాడు వలేస్తాడు గింజలేస్తా అని చెప్పి ఇంకా కాళ్ళన్నీ ఆ వలలో చిక్కుకున్నా కూడా ఏం పాట పాడుతున్నాయి అంట అవి. వాడు వస్తాడు వలేస్తాడు గింజలేస్తాడు. ఇంకా ఈ రామయ్య వచ్చి ఒక్కొక్క పిట్టని తీసి మెడ ఇరిసి సంచిలో పెట్టుకుంటుంటే కూడా పాట పాడుతున్నాట. మళ్ళీ ఏమని? వాడు వస్తాడు ఎందుకు పాట నేర్పించింది చెప్పండి? ఒలించమనే. దేవునికి ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుల జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత క్రైమ్ చెల్లించినారు చెప్పండి. ఏమో కూడా దేవుని నుంచి ఎన్నడూ కూడా ఆశించిన వాళ్ళు కాదు. ఏమైనా సరే ప్రభు కొరకు త్యాగం కలిగి వారు ప్రభువును సేవించినది. ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇస్సాకు సంతోషంతో తన ప్రభు కొరకు మరణించడానికి అప్పటికప్పుడు సిద్ధపరచుకున్నాడంటే ఎంత ప్రేమ ఉండాలా దేవుడు అంటే చెప్పండి? ఎంత ప్రేమ ఉండాలా? మనకు సంవత్సరాలు వాక్యాలు చెప్పినా ప్రభు భాగ్యం ఇవ్వాలా సమర్పించుకోవాలని చెప్పినా కూడా చేతులు రావు, గడగడ వణుకుతాయి, గుండెలో దడబడుతుంది, మనసు రాదు. ఎన్ని ఉంటాయి చెప్పండి? చిన్న చిన్న విషయాల్లోనే తలంపు ఏంటంటే ఇస్సాకు మనకి ఏం జ్ఞాపం చేస్తున్నాడంటే ఆ విశ్వాసం అనేటువంటిది. ఇస్సాకును విశ్వాసం అనే గుర్తేందంటే తాను ప్రభు కొరకు మరణించడానికి తను అప్పగించుకున్నాడు. రెండవదిగా యాకోబుని గురించి కూడా జ్ఞాపం చేయబడింది. హెబ్రీ 11 దయచేసి 21వ వచనం. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కను ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. కానీ అవసాన కాలములో యాకోబు ఏం చేశాడని చెప్పండి? తన చేతికి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం అంటే అర్థం ఏంటి? అవసాన కాలములో అంటే ఇంత కాలము తర్వాత దేవుడు ఇన్ని కార్యాలు చేసిన తర్వాత చివరికి తన దినాలన్నీ అయిపోయిన తర్వాత అవసాన కాలానికి వచ్చిన తర్వాత చేతి కర్ర మీద ఆనుకుని, అంటే చేతి కర్ర మీద అంటే అర్థమైందంటే ఇక్కడ భౌతికంగా ముసలివాడైపోయినాడు కాబట్టి ఆ కర్ర లేదే తను నిలవలేడు. ఖచ్చితంగా కర్ర ఉంటేనే తను నిలవగలడు. ఆ కర్ర ఉంటేనే ఒక అడుగునే వేయగలడు. ఆ కర్రగానే లేకపోతే ఒక్క అడుగు కూడా తను వేయలేడు. సంపూర్ణంగా తను గట్టిగా నిలబడాలన్నా 4 అడుగులు వేయాలన్నా సరిగాక తనకు అవసరమైంది మూలమైంది ఆ కర్రే. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం ఏం చూస్తామంటే యాకోబు తన అవసాన కాలం వచ్చేసరికి దేవుని మీద ఆధారపడటం అప్పటికి నేర్చుకున్నాడు. దేవుడు లేకపోతే నేను నిలబడలేని సంగతి అప్పుడు తెలుసుకున్నాడు.
నేను ఏదైనా ప్రభు కొరకు నేను ఒక అడుగు వేసానంటే, నేను కొంత ప్రభుని సేవించానంటే కేవలము ఆయన మీద ఆధారపడితేనే అది సాధ్యమవుతున్న సంగతి అవసాన కాలంలో యాకోబు తెలుసుకున్నాడు. కాబట్టి అందుకనే విశ్వాసం బట్టి, దేవుని ప్రేమను బట్టి తను అవసాన దశలో దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకోగలిగినాడు. అందుకు దేని వాక్యంలో కానీ నీవు నేను కూడా కానీ మనం ప్రభు నేను విశ్వాసం ఉంచుతున్నాను, దేవుడు అంటే నాకు విశ్వాసము ఉన్నది, ప్రేమ ఉన్నదంటే అర్థం ఏంటి చెప్పండి? ఎప్పుడైతే దేవుని వల్ల నీకు ప్రేమ విశ్వాసం గుర్తిందంటే దేవుని మీద ఎంతగా ఆధారపడాలో అనేది నీ జీవితంలో నువ్వు ఎరగగలుగుతావు. ఎంతగా దేవుని కొరకు అన్నిటినీ విడిచిపెట్టాలో అనేటువంటిది అప్పుడు నువ్వు ఎరగగలుగుతావు. దేవుని వాక్యంలో రండి, ఆది కాండము చూస్తే మరి యాకోబు ఫరో ఎద్దుకు తీసుకురాబడినప్పుడు సాక్ష్యం ఇచ్చినాడు. మనకు తెలుసు కదా యాకోబు యొక్క చరిత్ర. ఏశావు మరి అన్నలు అమ్మేసిన తర్వాత ఐగుప్తుకు రాజు అయిపోతాడు. ఆ తర్వాత భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు వచ్చిన క్రమంలో మరి ఆహారం కొరకు ఐగుప్తుకు వస్తారు. ఆ తర్వాత యాకోబు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఐగుప్తుకు తీసుకురాబడినప్పుడు యోసేపు ఏం చేస్తాడు? తన తండ్రి అయినటువంటి యాకోబును ఫరో యొద్దకు తీసుకొని వస్తాడు. ఫరో యొద్దకు తీసుకొని వస్తే యాకోబు ఏం చేశాడంట చూడండి, దేని వాక్యంలో 47వ అధ్యాయం, ఆది కాండము 47. 47వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇక్కడ దినవాక్యంలో ఫరో ఏమడిగితే ఇది చెప్పినాడు? ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని అడిగినాడు. అంటే నీ వయసు ఎంత అని అడిగినాడు. ఒక మాట చెప్పాలంటే జీవించిన సంవత్సరములు ఎన్ని అనంటే ఈ మనుషుడు ఏమంటున్నాడంటే నేను యాత్ర చేసిన సంవత్సరములు అంటున్నాడు. రెండవదిగా జీవించిన సంవత్సరములు అంటున్నాడు. అంటే తన జీవితాన్ని రెండుగా తను విభాగిస్తున్నాడు. ఒక భాగాన్ని ఏం చేస్తున్నాడు? అవి యాత్ర సంవత్సరములు అని పేరు పెడుతున్నాడు. ఇంకో భాగానికి ఏం పెడుతున్నాడు? జీవించిన సంవత్సరములు అనే పేరు మరొక భాగానికి పెడుతున్నాడు. అంటే ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే నేను జీవించిన సంవత్సరములు, యాత్ర చేసిన సంవత్సరం. ఇప్పుడు మనకు అర్థం కావడానికి నేను జ్ఞాపం చేస్తాను. యాత్ర చేసిన సంవత్సరములని దేని గురించి చెప్తున్నాడంటే తన వయసును గురించి చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు తల్లి గర్భంలో పుట్టిన నుంచి తను భూమి మీద జీవించినాడు అనే దాని కొరకై కాబట్టి దానికి ఏమని పేరు పెట్టాడంటే యాత్ర చేసిన సంవత్సరాలు అని పేరు పెట్టినాడు. ఇప్పుడు జీవించిన సంవత్సరాలు అనేది అంటే అర్థం ఏంటి? ప్రభు కొరకై జీవించినటువంటి సంవత్సరాలు, ప్రభుని సేవించిన సంవత్సరాలు, ప్రభు మీద ఆధారపడిన సంవత్సరాలు, ప్రభుని నమ్మకంగా సంతోషపెట్టిన దినాలు గురించి తను చెప్తున్నాడు. ఇప్పుడు తను ఏమంటున్నాడంటే నేను యాత్ర చేసిన సంవత్సరాలేమో ఎన్నంట 130, అంటే నా వయసు 130. అయితే ఆ 130లో నేను జీవించిన సంవత్సరాలు, నా ప్రభువుని నమ్మకంగా యథార్థంగా నేను పరిశుద్ధంగా సేవించిన దినాలు ఎన్నంట చెప్పండి? ఏమంటున్నాడు? కొంచెము అంటున్నాడు. కొంచెం. మరి మిగతా అన్నీ ఏమైపోయినాయి? మిగతా అన్నీ వృధా అయిపోయినాయి. ఆ కొంచెమైనా సరే ప్రభు కొరకు నమ్మకంగా సంతృప్తికరంగా జీవించినాడా? నేను వాక్యం ఏమన్నాడు? అవి కొంచెముగాను ఏమన్నాడు చెప్పండి? దుఃఖ సహితముగా ఉన్నాయి. అంటే నేను స్వేచ్ఛగా ప్రభుని సేవించలేదు. ఎన్నో కొరతలతో, ఎన్నో ఆటంకాలతో, శరీరం చేత, లోకము చేత, రకరకాల పరిస్థితుల చేత లాగివేయబడి అంతో ఇంతకు మాత్రమే నేను ప్రభుని సేవించాను. ఇష్టపూర్వకంగా సేవించలేకపోయినాను అని చెబుతూ తన పితరులు జ్ఞాపకం చేసుకున్నాడు. తన పితరులు ఎలాంటి వారు? ఇస్సాకు ఎలాంటి వాడు? అబ్రహాం ఎలాంటి వాడు? అంటే వారు జీవించిన దినాలలో, వారు యాత్ర చేసిన దినాలలో ప్రభువుని సేవించిన దినాల లెక్క ఎక్కువగా ఉంది. అయితే నా జీవితంలో చూసేసరికి ఆ లెక్క చూస్తే, వాళ్ళతో పోల్చుకొని చూస్తే చాలా కొద్దిగా మాత్రమే. ఏం కారణం? యాకోబు దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత యాకోబు యొక్క మనసంతా ఎక్కడుంది చెప్పండి?
కేవలం అంటే కేవలం భూ సంబంధమైన వాటి మీదే ఉంది. యాకోబుతో ప్రభు చెప్పినాడు, పరలోకపు దర్శనాన్ని చూపించినాడు. దేవుని యొక్క దూతలు ఆకాశానికి భూమికి ఎక్కుతూ దిగుతున్న సందర్భం చూపించినాడు. ఇంత శ్రేష్టమైన దర్శనాన్ని చూపిస్తే యాకోబు ఏమని ప్రార్థన చేస్తాడో తెలిసిన యాకోబు, ప్రభువా నువ్వు నాకు ఆహారం ఇచ్చి నాకు బట్టలు ఇచ్చి నన్ను కాపాడుతుంటే చాలని ప్రార్థన చేసినాడు. అప్పుడు నువ్వు నాకు దేవుడు ఏంటావు అని చెప్పినాడు. అంటే నువ్వు అంటే కనీస అవసరాలు తీర్చినంతే చాలు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? శ్రేష్టమైనవి పరలోక సంబంధమైనవి సిద్ధపరిస్తే ఈ మనుషుడు ఏం చేసినాడు? కేవలం అంటే కేవలం భూ సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడినాడు. దీని వాక్యం మనం చూస్తాం. ప్రాకులాటమే కాదు, ప్రయాసపట్టమే కాదు, సంపాదించుకున్నాడు కూడా. సంపాదించుకున్నాడు. రావటం రాహేలమ్మని చూసినాడు, ఆమెను ప్రేమించినాడు, ఆమె కొరకు 7 సంవత్సరాలు కొలువు చేసినాడు. మామ మోసం చేసి లేయాని భార్యగా ఇస్తే మళ్ళా రాహేలు కొరకు ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేసినాడు. ఆస్తి కోసం ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేసినాడు. మొత్తము 21 సంవత్సరాలు అక్కడ ప్రయాసపడినాడు. ఏం సంపాదించుకున్నాడు? భార్యలను, మరి పిల్లలను, తర్వాత విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నాడు. దానికోసం కదా నువ్వు ప్రాకులాడింది, నువ్వు దేవుణ్ణి అడిగింది అదే కదా. దేవుడు శ్రేష్టమైనవి చూపిస్తే వాటి మీద దృష్టి ఉంచకుండా వీటి కోసమే కదా ప్రయాసపడ్డావు. ఒకానొక సందర్భం వచ్చింది, అవన్నిటిని ముందు పంపించి వేసినాడు. తన అన్న చేతిలో మరణించేటువంటి సందర్భం వచ్చింది. దేవుడు భయాన్ని కలుగ చేసినాడు. ఆ దినం ఏమెరిగినాడు? ఇదేది కూడా ఏం కాదు చెప్పండి, ఆశీర్వాదము కానే కాదని ఎరిగినాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయినాడు. తెల్లారే వరకు దేవునితో పెలుగునాడినాడు. ఏమన్నాడు దేవునితో యాకోబు చెప్పండి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను అన్నాడు. మరి ఆశీర్వాదించమని ఇప్పుడు ఇదంతా ఆశీర్వాదం కాదా? అప్పుడు అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు వృధాపరుచుకున్న తర్వాత ఇదంతా కూడా ఆశీర్వాదం కాదు అని అర్థమైంది. ఇదేది కూడా నిత్యత్వంలో నాకు మేలు చేసేవి కాదని అర్థమైంది. వ్యర్థమైన వాటి కొరకు నా దినాలు సంవత్సరాలని వృధాపరుచుకున్నానని అర్థమైంది. దేని వాక్యంలో ఆ తర్వాత క్రమంలో ప్రభు తనలో కార్యం జరిగించడం ప్రారంభించినాడు. కార్యం జరిగించినప్పుడు అప్పుడు తీర్మానం చేసుకున్నాడు, నేను యాకోబుకి వెళ్తాను, బేతేలుకి వెళ్తాను. నాకు ప్రత్యక్షమైన ప్రభు, నాకు పరలోక దర్శనం చూపించిన ప్రభు, నిత్యమైన శ్రేష్టమైనటువంటి సంగతులు నాకు బోధించినటువంటి ఆ స్థలానికి నేను వెళ్తాను, అక్కడ నేను బలిపీఠం కడతాను, అక్కడ నా ప్రభుని సేవిస్తాను తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానమే తన జీవితంలో మార్పుకు కారణమైంది. ఆ తీర్మానం చేసుకోబట్టే ఆ మనుషుడు అప్పటి వరకు తన జీవితంలో ఉన్నటువంటివన్నిటినీ కూడా, వేటినైతే తను కలిగి ఉంటా వచ్చినాడో అవన్నిటిని కూడా తీసివేయడానికి తను ఇష్టపడ్డాడు. దీని వాక్యం అంటే వచనాలు మాత్రం చూపిస్తాను. ఆదికాండము, దయచేసి ఆదికాండం 28వ అధ్యాయం. 28వ అధ్యాయంలో ప్రభు తను అక్కడ ప్రత్యక్షమవుతా వచ్చినాడు. 14 వచ్చి నేను చదువుతాను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల అగును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టుకు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను. ఇన్ని వాగ్దానాలు చెప్తే ఈ మనుషుడు ఏమన్నాడు? 20-21 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తన్నింటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను విలుచున్న మార్గంలో నన్ను కాపాడి తినటానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలు నాకు దయచేసినట్ల యెహోవా నాకు, అంటే అర్థమేంటి? అవి ఇవ్వకపోతే నువ్వు దేవుడు కాదు, అవి ఇస్తేనే నువ్వు దేవుడివి అని అన్నాడు. దేని వాక్యంలో తర్వాత ఎంతో ప్రయాసపడ్డాడు, అన్నీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అదే మనుషుడు ఏమన్నాడు? 32వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. కాబట్టి అక్కడే అర్థమైంది తన విస్తారమైన పశు సంపద ఇది ఆశీర్వాదం కాదు. నేను రాహాలు ఎట్లనే సంపాదించుకోవాలనుకున్నాను, లేయా మోసపూర్తిగా అప్పగించబడిన ఎట్లయినా నేను రాహాన్ని సంపాదించుకున్నాను, అది ఆశీర్వాదం కాదు. కానీ దేవుడు నా పిల్లల్ని ఇచ్చినాడు, అది ఆశీర్వాదం కాదు అని ఎరిగినాడు. అందుకు తర్వాత ఆ క్రమంలో ప్రభు తనలో కార్యం జరిగించగా 35వ అధ్యాయము
దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సోదరుని ఏశావుతో నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమన్నప్పుడు 2-3 వచనాలు చదవండి. యాకోబు తన ఇంటి వారితోనూ అప్పుడు పిలిపించినాడు. అప్పటి వరకు ఆత్మీయమైన గ్రహింపు లేదు, ఆత్మీయమైన ఆశ లేదు, తను సిద్ధపడాలనేటువంటి ఆ కోరిక లేదు, తన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలనే కోరిక లేదు. మేమంతా కలిసి, నేను, నా ఇంటి వారు, నాతో ఉన్న వారు అందరు ప్రభుని సేవించాలా, అలాంటి ఆశలు ఏమీ లేవు. ఎప్పుడైతే ప్రభు తన కన్నులు తెరవ చేసినాడో అప్పుడు అందరినీ పిలిచినాడు, ఇంటి వారందరినీ పిలిచినాడు, తన దగ్గర ఉన్న వారందరినీ పిలిచినాడు. ఏం చెప్పినాడంట? మీ యొద్దనున్న అన్య దేవతలను, అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ఉండకూడనివి తమ యొద్ద ఉన్న సంగతి ఎరిగి కూడా ఎరగనట్టుగా ఉన్నాడు యాకోబు, ఎరగనట్టుగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వం దర్శించినాడో అప్పుడు అర్థమైపోయింది. కాబట్టి అప్పుడు నేను ఆత్మీయంగా నష్టపోవడానికి నేను ఏవైతే నా దగ్గర ఉండకూడదో, ఏవి నేను తీసేయలేకపోయినానో, ఏవి ఉండనిచ్చినానో అవే కారణమని అర్థమైపోయింది. అప్పుడు అన్నాడు, మీ యొద్దన అన్య దేవతలన్నిటినీ కూడా పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మేము వస్త్రాలు మార్చుకోనండి, బేతేలుకు వెళ్దాం, నా శ్రమ దినమున నాకు కుతనమిచ్చి నేలిన నా తోడైన దేవునికి బలిపీఠము అక్కడ కడదాము అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పాడు? ఎప్పుడైతే తనలో కార్యం జరిగిందో, తనలో ప్రభు మార్పు తీసుకొని వచ్చినాడో వారందరిలో కూడా కార్యం జరిగింది. ఈ దినాలలో కానీ నీ కుటుంబం నష్టపోవడానికి కారణం ఎవరు? నీ కుటుంబం ఆత్మీయంగా సిద్ధపడకపోవడానికి కారణం ఎవరు? నీ కుటుంబంలో వారు మారు మనసు లేకుండా ఉండడానికి కారణం ఎవరు? నీ కుటుంబం ప్రభువుని నమ్మకంగా సేవించలేకపోవడం కారణం ఎవరు? మారని నీ స్థితే కారణం కాదా? నీ జీవితంలో ఇంకా అన్య సంబంధమైనవి, విరోధమైనవి, దేవునికి అయిష్టమని తెలిసి ఉండి కూడా ఉండనిచ్చుట దానికి కారణం కాదా? నువ్వేం మారకపోతే దేవుడు మిగతా వాళ్ళు ఎట్లా కార్యం చేస్తాడు? దేవుని యొక్క సంఘము పాడవుతుందంటే ఎవరు కారణం? నేను కారణం కాదా? నువ్వు కారణం కాదా? నేను మారకపోబట్టి కదా. మనలో ప్రభు కార్యం చేయాలని ఎన్ని సాధనాలు ఉపయోగిస్తున్నా కూడా ఏం మాత్రం కూడా దేవునికి లొంగకపోవడం కారణం కదా. యాకోబు ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో వారిలో కూడా తీర్మానం వచ్చింది, వారిలో పశ్చాత్తాపం కలిగింది. ఏం చేశారంటే వాళ్ళు 4వ వచనం చదవండి. అన్య దేవతలు అన్నిటినీ అన్నమాట చూస్తాం, ఇంకేమీ మిగిలించుకోలేదు. మరి ఇంతకుముందు ఎందుకు అది చేయలే? ఒక్కడు కూడా బయట పెట్టలేదే, ఎందుకు చేయలే? దేవుని యొక్క కార్యం అనేది ప్రారంభించబడలే. దానికి ఆటంకం యాకోబే. ఎప్పుడైతే యాకోబు దేవునికి లోబడ్డాడో, తీర్మానం చేసుకున్నాడో, సరైనటువంటి మార్గంలోనే తను వచ్చినాడో, ఇప్పుడు ప్రభు కార్యం చేయడం ప్రారంభించినాడు. అన్య దేవతలను తండ్రి అనంటే రాహేలమ్మ ఉంచుకున్నట్టు ఒకటి దాచిపెట్టుకోలేదు ఆమె. వాళ్ళు అన్నిటినీ తీసుకొని వచ్చినారు, అన్య దేవతలు అన్నిటినీ. తర్వాత తమ చెవులనున్న పోగులను తీసుకొని వచ్చినాడు. అంటే ఆ చెవులు ఉన్నటువంటి పోగులు ఏం చూపిస్తూ ఉన్నాయి? విగ్రహాలకు గుర్తుగా ఉన్నాయి, గర్వానికి సాదృశ్యంగా ఉన్నాయి, తిరుగుబాటుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ పోగులు ఏం చూపిస్తున్నాయి? మోషే తర్వాత క్రమంలో మనం చూస్తాం, ఎప్పుడైతే మోషే కొండ మీద ఉంటాడో అహరోను ఏం చెప్తాడు చెప్పండి? మా ముందు దేవతను తయారు చేయమనంటే అప్పుడేం చెప్పినాడు? మీ చెవులు ఉన్న ఆ పోగులు అనేది ఏంటంటే, పాపం అయ్యగారు భలే తప్పించుకోవడంలో అసలు మనల్ని మించిన సిద్ధాస్తులు ఎవరు ఉండరు. అంతా చేసినాడు అమాయకంగా. మోషే రంగానే ఏమన్నాడు? నేనేం చేసేది అయ్యా, నీకు తెలుసు కదా వాళ్ళ సంగతి, వాళ్ళు ఎట్ట తిరుగుబడతావు తెలుసు కదా, నీకు తెలియదు ఏముంది. వాళ్ళు అన్నారంట, ఏమన్నారంటే మా ముందు దేవతను చేయమన్నారంట. అసలు బంగారం తెచ్చి ఇస్తే అంట ఈయన నిప్పులు వేయగానే దూడైపోయిందంట. అరే నిప్పులేసి దూర అవుతుందా? కరిగిపోయి నీరు అవుతుంది. ఈయన దగ్గరుండి ప్లాండ్గా యాడ్ చూసినాడు, యాడ్ నేర్చుకున్నాడు, తన జ్ఞానమంతా ఉపయోగించి దూడను తయారు చేసి నాకేం తెలియదు. అరే ఉంచింది అహరోను హూరును ఎందుకు పోయినాడు? వాళ్ళకి సహాయపడాలని. వాళ్ళు తప్పిపోతే వాళ్ళని సరి చేయటానికి, వాళ్ళని భద్రం చేయడానికి, వాళ్ళని బోధించడానికి, నేర్పించడానికి వీళ్ళని పెడితే దేవుని ప్రజలు తప్పిపోవడానికి కారణమయ్యి శుభ్రంగా మెదలకుండా ఉండి ఎట్టన్నా సావని లేని నాకెందుకులే, మళ్ళీ నేను అది తప్పు అని చెప్తే మళ్ళీ నా మీదకి వస్తారు. అదంతా ఇదంతా మోసే ద్వారా చూశాను, మోసే మీద తిరగబడినారు. ఇప్పుడు నేను కూడా ఇది తప్పురా నాయన, ఇట్టుండంటారా నాయన అంటే లేనిపోయిన తంటాన్ని నెత్తికి తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి జ్ఞానంగా, యుక్తిగా, శుభ్రంగా మీరు ఎట్టండి, మీరు బాగా దేవుడు ఆశీర్వదిస్తారంటే బాగా నాకు గిఫ్ట్లు కూడా వస్తాయి. మొత్తానికి లాస్ట్కి ఆ దూడ మరి ఎంత దాచిపెట్టుకున్నాడో మొత్తం వేసినాడో తెలియదు. మొత్తానికి అంత చేసినాడు. మళ్ళీ ఏం చేసినాడు? మోసే రంగాల్ని
వాళ్ళు తప్పిబేట చేసి ఈ మనుషుడు చేసి మళ్ళీ ఈ తప్పుని ఎవరి మీద మోపినాడు చెప్పండి? దేవుని ప్రజల మీద మోపినారు. నాకేం తెలియదు, వాళ్ళు తెచ్చినారు, నేను వేసినా, నా దోడ అయిపోయిందని. అంటే నేను ఎందుకు నీకు జ్ఞాపం చేస్తాను అంటే విగ్రహాలు, ఈ యొక్క వీటిని ఏం ఈ యొక్క చెవు బంగారం అంటే ఏం చూపిస్తున్నా అవి విగ్రహాలు. ఇక్కడ పిల్లరా, దేవుని ప్రజలంగా మన జీవితాలలో అప్పటి వరకు విడిచిపెట్టుకోలేనివన్నీ కూడా దేవుని వాక్యంలో ఆ మస్తరి వృక్షం కింద యాకోబు ఏం చేశాడని చెప్పండి? దాచిపెట్టి 4వ వచనంలో దాచిపెట్టినని రాయబడింది. ఆంగ్ల భాషలో సమాధి చేశాడని రాయబడింది. అంటే ఇంకా సమాధి అంటే అర్థం ఏంటి? ఇంకెన్నడూ కూడా వాటి జోలిపోకుండా, వాటి ప్రస్తావన లేకుండా సంపూర్ణంగా తీసేసుకున్నారు. అప్పుడు ఇంతకుముందు దేవుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనీని బట్టి రాలే ఆశీర్వాదం. అక్కడ అడిగినాడు, అక్కడ కోరినాడు, అక్కడ ఎరిగినాడు ఇది ఏది నిజమైన ఆశీర్వాదము, ఏది భూసంబంధమైందని అక్కడ ఎరిగినాడు. ఈ కార్యం జరిగిన తర్వాత ప్రభు తానే ప్రత్యక్షమై ఆశీర్వదించినాడు. రండి 35వ అధ్యాయం 9-10 వచనాలు అందరం కలిసి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీవు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలను పేరు. ఇక్కడ 9వ వచనం ఏముంది? పద్దనరాము వచ్చిన దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించినాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆశీర్వదించడం కొరకే ప్రత్యక్షమైనాడు. ఈనాడు దేవుని ప్రజలముగా మనం ఎందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామనంటే యాకోబు వలె ఉండటం బట్టి. అవసాన కాలంలో దుఃఖపడుతున్నాడు. ప్రభా అన్నీ ఉదాపరుచుకున్నాను కదా. ఆ దుఃఖాన్ని ఫరోకు ఈ భాష ఫరోకు అర్థమై ఉండదు, కానీ చెప్పలేకపోతున్నాడు. తన దుఃఖాన్ని అక్కడ వెళ్ళబోచుకుంటా వచ్చినాడు. కానీ దీని ఒక వాక్యంలో యాకోబు యొక్క జీవితము మనకేం చూపిస్తుందంటే, కాబట్టి మనము సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకోవాలి. తీసేయవలసిన సంపూర్ణంగా తీసివేయాలి. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితేనే తప్ప నేను ప్రభుని సంతోషింపచేయలేం. అప్పుడే దానినే విశ్వాసం అంటారు. దానినే దేవుడు అంటే ఈ బిడ్డకు ప్రేమ అనేది ఎప్పుడు అంటారంటే అప్పుడే అంటారు. అంతేగాని బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని 4 కానుకలు వేసి చక్కని మాటలతో మరి ఆరాధన చేస్తే కాదు విశ్వాసం అన్నట్టు అర్థం. కనుక యాకోబు వలె సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రభువును సేవించినప్పుడే కాబట్టి అది విశ్వాసంగా పరిగణించబడుతుంది. 3వ వ్యక్తిని మనం రాయబడింది ఇదే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో యోసేపుని గురించి మనం చూస్తాము. యోసేపు గురించి ఏమి రాయబడింది చూడండి. 11వ అధ్యాయం 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసం బట్టి ఇశ్రాయేలు కుమారుల యొక్క నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి అతనికి బ్రతికుండంగానే తన మరణం గురించి మాట్లాడినాడు. బ్రతికుండంగానే చనిపోయి తన శవం కుళ్ళిపోయి ఎండిపోయినటువంటి ఎముక గురించి మాట్లాడినాడు. అది బతికిన వాళ్ళతో మాట్లాడుతూ ఒప్పుకుంటారా చెప్పండి? పొరపాటున మన మరణ దినం గురించి ఏమైనా ప్రస్తావించినాం అనుకోండి, ఎవరు ఒప్పుకుంటారా? ఆ పుట్టినరోజు ఎవరు బర్త్డేకి పోయి నువ్వు ఒకరోజు చచ్చిపోవడానికే కదా పుట్టినావు అన్నారు అనుకోండి, ఆ చెంప వాయించి పెడతారు కదండి. అంత వస్తుంది. అయినా కూడా ఏమంటారు? నిండా నూరేళ్ళు ఏమవ్వాలి నువ్వు, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి వస్తాం. వస్తుంది కదా అని నేను చెప్తున్నానంటే, యోసేపు విషయం చూస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలు కుమారుల యొక్క నిర్గమం అంటే మరణం అని అర్థం. నిర్గమం అంటే మరణమును గురించి యోసేపు ఏం చేశాడని చెప్పండి? ప్రశంసించినాడంట. అంటే అర్థం ఏంటి? మన జీవితంలో శ్రేష్టమైన దినము ఏదైనా ఉన్నదంటే అది ఏ దినం అంట చెప్పండి? మాట్లాడతామా మరణ దినం గురించి? ఎందుకు అది ప్రశంసించదగిన దినం? ఎందుకు దానిని శ్రేష్టమైన దినంగా భావిస్తారు? ఇప్పుడు బాగా ఒక గయ్యాలని అత్త దగ్గర ఉండి పుట్టింటికి వచ్చిందనుకో కూతురు, ఎట్ట వస్తుంది చెప్పండి? ఎట్టొస్తుంది? ముఖం వెలిగిపోతుంది, 1000 వోల్ట్స్ బల్బులాగా వెలిగిపోతుంది కదండి. కానీ లోకంలో నలిగి ప్రభు ఆ మరణ దినాన ఎవరిని కలుసుకునే దినం అది చెప్పండి? ఎవరిని కలుసుకునే దినము? ప్రభువును కలుసుకునే దినం. ఎంతగా ఆశించవలసింది అది విశ్వాసం అంటే. అది దేవుడు అంటే ప్రేమ అంటే. ఇంకా 4 రోజులు బతకాలా, ఇంకా 4 రూపాయలు వెనకాల వేసుకునేది కాదు విశ్వాసం అంటే. అది కాదు దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం. ప్రభువా నా మరణ దినం కొరకు సిద్ధపరచు, నా మరణ దినాన నేను నీకు యోగ్యంగా సిద్ధపరచబడి లోకాన్ని విడిచిపెట్టాలా. అయోగ్యతలతోనే నా మరణాన్ని సంధించకూడదు. ఆశ ఉండాలా, తీర్మానం ఉండాలా. మనం చక్కగా పాడతాం. ఏమని పాడతాము? చక్కని పాట ఉంది కదా,
తండ్రి ప్రేమను ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును. ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నాను. ఆ దినమునకై ప్రీతితో నేను కనిపెట్టుచున్నా. ఇష్టంగా కనిపెట్టుకొని ఉండాలంట. ఏ రోజు కోసం అంట చెప్పండి? ఏ రోజు కోసం అంట? మరణదినం కొరకు. ఎప్పుడెప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానా మూలుగుతూ ఉంటారంట విశ్వాసని వాడు. నిజమైన విశ్వాసి సౌఖ్యంగా ఫీల్ అవడంట. ప్రభా, నేను ఎప్పుడెప్పుడు ఈ లోకం, ఎందుకంటే నేను సేవిస్తున్నాను, కానీ అయితే నా శరీరం ఒక పక్క లాగుతుంది, లోకం ఒక పక్క లాగుతుంది, రకరకాల మధ్యలో లాగబడి కష్టంగా నేను వెంబడిస్తున్నాను. అయితే ఇవన్నీ తొలగిపోయి సంతోషంతో నా ప్రభువును సేవించేది ఎప్పుడని నేను వాక్యంలో యోసేపు గురించి మనం చూసినప్పుడు, యోసేపు తన మరణం దినం గురించి ఎంతో ప్రశంసించే అది విశ్వాసం. అంటే మొట్టమొదటి ఎవరు చూసాం చెప్పండి? ఎవరు చూసాం? ఇస్సాకు విశ్వాసం. ఏంటి విశ్వాసం? ప్రభు కొరకు ఇష్టపూర్వకంగా చనిపోవడానికి ఉన్న పాటునే తను అప్పగించుకున్నాడు. రెండవది యాకోబు విశ్వాసం ఏంటి? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటానికి ఎంతో నష్టపోయినప్పటికీ కూడా లోపల దుఃఖం ఉంది. ప్రభా, నేను ఎన్నో సంవత్సరాలు వృధాపరుచుకున్నాను కదా, ఆ దుఃఖముతో సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడ్డాడు. అది విశ్వాసం అంటే. మూడోదిగా మనం ఎవరు చూస్తూ వచ్చినాం? యోసేపుకి విశ్వాసం ఏంటి? తన మరణ దినం అనేటువంటిది ఎంత శ్రేష్టమైందో తను ఎరిగినాడు. ఇవన్నీ వాక్యాలు చదువుకుంటాం, పాటలు పాడతాం, అయితే మన జీవితంలో ద్వారా దాన్ని మనం చూపించాం. పౌలు ఏమన్నాడు? బ్రతుకటైతే క్రీస్తు, చావైతే ఏమన్నాడు? చావంటే ఏమిటంట? లాభం. నష్టం వస్తే ముఖం ఏమంటారంటే చిన్నబోవాలి, కానీ లాభం వస్తే సంతోషం కదా. తలంపు ఏంటంటే యోసేపు యొక్క విశ్వాసం. తర్వాత దీని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. కింద భాగానికి వస్తే యెరికో గురించి కూడా మనకు జ్ఞాపం చేయబడింది. చూడండి, మోషే చెప్పండి, చదవండి. తర్వాత వ్యక్తి మోషే గురించి చూస్తున్నాం. మోషే పుట్టినప్పుడు కాబట్టి మరి మోషే విషయం చూస్తే మూడు మాసాలు దాచిపెట్టినారు. తర్వాత ప్రార్థన చేసి ఆ నీటిలో వదిలిపెట్టేసినారు. వాస్తవానికి ఫరో చెప్పింది కూడా నదిలో వేసేయమన్నాడు. అయితే వాళ్ళు జమ్మిబెట్టులో పెట్టి ఆ నదిలో విడిచిపెట్టినారు. దేని వాక్యాలు మనం చూస్తే మోషే జీవితం చూస్తాం. మోషే మరి మళ్ళా తిరిగి తల్లికి అప్పగించబడతా వచ్చినాడు. ఆమె మరి ఫరో కుమార్తె తల్లికి అప్పగించింది. వాళ్ళ మిరియాము ఏం చేసింది? నేను ఒక ఎబ్రీ స్త్రీని తీసుకొస్తా అని చెప్పి తల్లిని తీసుకొస్తే అక్కడ మోషే పెద్దపాడే వరకు తల్లి దగ్గర పెంచబడ్డాడు. ఎట్లా పెంచిందంట ఆ తల్లి చెప్పండి? అయ్యా, మనం ఇశ్రాయేలీయులం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒక దినాన యోసేపు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? కానీ నిశ్చయముగా దేవుడు ఇక్కడ నుండి మిమ్మల్ని తీసుకుని పోతాడని చెప్పినాడు. నా ఎముకలు కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి, ఇక్కడ ఉంచొద్దు, నా ఎముకలు కూడా ఉండటానికి లేదు, నేను కాదు కదా, నా ఎముకలు కూడా ఉండటానికి లేదు ఇక్కడ ఐగుప్తులో అని చెప్పినాడు. అని చెప్పి ఆమె నేర్పిస్తే బాల్యములో ఆమె నేర్పించిన నేర్పు. ఫరో ఇంటికి వెళ్ళిపోయినాడు. ఫరో కుమార్తెగా పెరుగుతూ వచ్చినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కానీ ఏం మర్చిపోలా? తల్లి చేసిన బోధను మర్చిపోలా, తన దేవుని సేవించేది మర్చిపోలా, తన దేవుని ప్రేమించేది మర్చిపోలా. అన్నీ అనుభవిస్తా కూడా వాటిలో కంఫర్ట్గా ఉండలేకపోయినాడు. అది విశ్వాస జీవితం అంటే. నీకు మంచిగా దేవుడు డబ్బులు ఇచ్చినాడు, మంచి ఉద్యోగం ఇచ్చినాడు, దాని సౌఖ్యంగా ఉండడం కోసం కాదు అవి. అది నీకు సంతృప్తిని ఇవ్వకూడదు. వాటిలో నువ్వు నీ సంతోషం వాటిలో ఉండకూడదు. నేను వాక్యంలో మోషే మనసు అంతా కూడా నేను దేవుని ప్రజల యొద్దకు వెళ్ళాలా. మనం ఇప్పుడు చూడంగానే మరి అపోస్తుల కార్యాల్లో రాయబడతా వచ్చింది. కాబట్టి సకల విద్యలు అభ్యసించినాడు. చేసిన తర్వాత ఏం చేశాడంటే చెప్పండి? మోషే తర్వాత ఆలోచన చేసుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? యోచించుకున్నాడంట. ఏమి యోచించుకున్నాడు? ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఈ రాజ వైభవం అంతా అనుభవించటం మంచిదా? అక్కడేమో ఇశ్రాయేలు ప్రజలు కనబడుతున్నారు, మట్టి పని చేస్తున్నారు, ఎర్రటెండలో పని చేస్తున్నారు,
తినటానికి తిండి లేదు, కారం మెతుకులు తింటున్నారు. ఓకే, మరి ఏమంటారు, ఒట్టి నేల మీద వండుకుంటున్నారు, ఏదో ఈత చేపలు లాంటి వేసుకొని వండుకుంటున్నారు. ఇక్కడేమో మెత్తటి పాన్పు. ఈ రెండిట్లో ఏది మంచిది అని ఆలోచన చేసుకున్నాడంట. ఓయమ్మ, ఆలోచన చేసుకుంటే ఇక్కడుంటేనేమో అందరు ఘనపరుస్తున్నారు, అందరు ఏమంటున్నారు, బాగా అబ్బా మోషే అబ్బా అన్ని విధులు నేర్చుకున్నాడు, మొత్తానికి ఈ ఫరో కడుపును పట్టకపోయినా కూడా ఎంత చక్కగా అని చెప్పి ఇక్కడ ఘనత ఉంది. అక్కడికి పోతే మరి అదే ఘనత ఆడుందా? వాళ్ళు ఏం చేస్తున్నారు, మనలో ఒకటిగా చూస్తున్నారు మోషేని, రాజకుమారుడిగా చూడట్లే. ఒకళ్ళు రాజకుమారుడిగా కూడా పోతే బహుశా రాజకుమారుడు వాళ్ళలోనికి మోషేని చేర్చుకోలేరు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలా? మోషే ఈ రాజవేషం తీసేసి ఒక సామాన్యమైన మనిషి వల్ల వెళితేనే వాళ్ళతో ఉండనిచ్చుకుంటారు. అట్లా సామాన్యమైన మనుషులు వెళితే వాళ్ళు ఏం చేయొచ్చు చెప్పండి? తృణీకరించవచ్చు. వీడెవడు ఎక్కడుండో వచ్చినాడు అన్నారు కదా వాళ్ళు. నువ్వు ఎక్కడుండో మాకేం తీర్పు ఇచ్చేది, నువ్వెవడు అసలు, నువ్వు ఎక్కడుండో వచ్చినావు అన్నారు. తృణీకరించవచ్చు, ఒకళ్ళని బాధ పెట్టవచ్చు. ఆలోచన చేసుకున్నాడు, ఇక్కడుండి గంత పొందడం మేలా, ఈ వేషమంతా తీసేసి సామాన్య మనిషిలాగా అక్కడికి పోయి వాళ్ళ చేత చా అనిపించుకోవటం మేలా అని ఆలోచన చేసుకున్నాడంట. ఒకసారి నెహెమ్యా అన్న వాక్యం చెప్పినాడు సేవకుడిలో. ఆయన అనంతపురంలో సేవ చేసేటప్పుడు కలెక్టరు, అంటే ఆ జిల్లా కలెక్టరు విశ్వాసి మందిరానికి వచ్చినాడంట. వస్తే ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళినాడంట కొనుక్కోడానికి. చాలామంది ఉంటారు కదా, దాదాపు మరి ఒక 300-400 మంది వచ్చే సంఘం. ఆయన నట్టేస్తున్నారంట ఆయన్ని. అంటే ఈయన కలెక్టర్ అన్న సంగతి వాళ్ళు చూసుకోవట్లా. అంటే ఆయన్ని తృణీకరంగానే కాదు, అంటే గుర్తించట్లేదన్నమాట. అమ్మో సార్ అని పక్క తొలగల కదా, అట్లా తొలగట్లేదంట. ఆయన అన్నారు, ఆడకు ఆఫీస్కి పోతేనేమో బయట చేతులు కట్టుకొని ఉంటాము, ఎంత ఘనం. ఎక్కడికి వచ్చేసరికి కనీసం మరి కలెక్టర్ అని మన వాళ్ళు పెట్టుకోకుండా ఆయన తోసేస్తూ ఉన్నారని చెప్పినాడు ఒకసారి వాక్యం చెప్పేటప్పుడు. ఎందుకు నేను జ్ఞాపం చేస్తున్నానంటే, కానీ ఏది కావాలా అని ఆలోచన చేసుకుంటేనంట మోషే కనిపించిందంట. ఏమనిపించిందంట, నేను ఇక్కడ ఉండటం కంటే, ఇక్కడ మంచి కాస్ట్లీ రుచికరమైన భోజనం తినటం కంటే అక్కడ కారం మెతుకులు తినటమే బెస్ట్ అనుకున్నాడంట. ఇక్కడ ఉండి మెత్తడి పాన్పు మీద పడుకోవడం కంటే ఒళ్ళంతా గుచ్చుకునేటువంటి ఆ ఈత చేపల మీద పండుకోవటమే బెస్ట్ అనుకున్నాడంట. అదే బాగుంటుందంట, హాయిగా ఉంటుందంట. భక్సింగ్ గారు ఆయన ఆ దినాలలోనే విదేశాలలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివించిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. మరి పాకిస్తాన్ ఉన్న ఆ ప్రాంతంలో ఒక బెస్ట్ కాంట్రాక్టర్ అప్పట్లోనే, మంచి ధనవంతుడు ఆయన, మంచి ధనవంతుడు. ఇంగ్లాండ్ దేశానికి పంపించేటప్పుడు, చదువుకోవడానికి పంపించేటప్పుడు వాళ్ళ అమ్మ ప్రామిస్ చేయించుకుంది. చాలామంది మారుతారంట, క్రైస్తవులు మారుతారంట, నేను క్రైస్తవునిగా మారను అని ఒట్టేయించుకుని పంపించింది. ఆయన ప్రభు రక్షణ పొంది మారు మనసు పొంది తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మలకు ఉత్తరం రాస్తున్నాడు, వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తున్నాడు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అంటే. వాళ్ళిద్దరు రైల్వే స్టేషన్కి పోయి భక్సింగ్ గారిని కలుసుకొని చెప్పినారంట, నా కుమారుడా నువ్వు మంచి పని చేసినావు, నిజమైన దేవుని నువ్వు ఎరిగినావు, చాలా సంతోషం, మాకు దొరికిన సంతోషం నీకు దొరికింది, మేము సంతోషిస్తున్నాం. అయితే నువ్వు రహస్యంగా ప్రార్థన చేసుకో, ఎవరికే కానీ నేను క్రైస్తవుని చెప్పవద్దు, సంతోషంగా నీ దేవుని ప్రమేయం ఎన్నడూ ఆటంకపరచం, లేదంటే మాకు సిక్కు సంబంధమైన ఆ దేవాలయం రమ్మని నిన్ను అడగం, నువ్వు వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, అయితే నువ్వు రహస్యంగా ప్రభువుని సేవించాలన్నారంట. అప్పుడు అన్నాడంట వాళ్ళ అమ్మ నాన్నతో, ఏమన్నాడంటే, ఆ గాలి పీల్చుకోకుండా ఒక మనిషి బతకగలుగుతాడా? యేసు ప్రభువుని సేవించటము, ఆయన గురించి ప్రకటించడం అనేటువంటిది నాకు ఊపిరి అని చెప్పినాడంట ఆ మనుషుడు. ఊపిరి అని చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న తలపాగా తీసాడంటే, అంటే సిక్కులు తలపాగా తీయడం అంటే అది ఎప్పుడో కానీ ఎంతో గొప్ప అవమానంతో కూడినటువంటిది తీరనమాట. అయినా కూడా ఆ మనుషుడు తలగ్గలేదు. కన్నీరు కాచినారు ఇద్దరు తల్లిదండ్రులు, అయినా కూడా ఆ మనుషుడు తలగ్గలేదు. కాబట్టి ఏ ఆస్తిపాస్తులతో ఆశించలేదు. సేవకు వచ్చినాడు. సేవకు వచ్చి ఆ యొక్క మరి ఏమంటారు దాన్ని, ఆ దేశంలో బొంబాయి పట్టణంలో తను పత్రికలు పంచుతూ సువార్త చేస్తుంటే తనకు అనేక దినాలు ఆహారం ఏంటో తెలిసిన కొంచెము టీ పొడి మాత్రమే తను కొనుక్కోగలిగినాడంట. కొన్ని దినాలు కేవలము డికాషన్తో బతికినాడు ఆ మనుషుడు, కేవలం డికాషన్తో బతికినాడు. తర్వాత కుష్టు వ్యాధుల మధ్యలో సేవ చేసినాడు.
ఆ కుష్టు వ్యాధుల మధ్యలో దేవుని వాక్యం ప్రకటించినారు. వాళ్ళే అడుక్కు తినేవాళ్ళు, వాళ్ళే దేవుని రక్షణ పొంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 10 పైసలు ఒక 5 పైసలు తీసి ఆయనకి ఇస్తే థ్యాంక్ యూ అని పెట్టుకునేవాడంట కోర్టులో. అంతగా ప్రేమించినాడు, అంతగా సేవ చేసినాడు. ఒకసారి తన స్నేహితుని ఇంటికి పోయినాడంట. స్నేహితుని ఇంటికి పోతే అన్ని ఏర్పాట్లు చేసినాడు. ఎంతో మంచి బెడ్, రూమ్ అన్నీ ఏర్పాటు చేసినాడు. ఏర్పాటు చేస్తే ఆ రాత్రి పండుకునింటే ఎక్కడి నుంచో పాట వినిపిస్తుందంట. పాట వినిపిస్తుంటే ఆ రాత్రి సమయంలో ఆ స్నేహితుడి ఇంట్లోంచి ఆ పాట వైపు బయలుదేరి వెళ్ళినాడంట. వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న పూరిల్లు, 2 వృద్ధులైనటువంటి భార్యాభర్తలు. వాళ్ళు భోజనం చేయాలని చెప్పి ఆ రొట్టెలు చేసుకొని ఆ పేదవాళ్ళు ఆ పూరి గుడిసెలో పెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ప్రార్థన చేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకొని తినాలని పెట్టుకుంటా ఉంటే ఆ మనుషుడు ఆ పూరి గుడిసెలోనికి వెళ్ళాడంట. వాళ్ళతో కలిసి ఆ కుటుంబాన్ని ఏకీపించి వాళ్ళు పెట్టిన రొట్టెలు తిని ఆ మనుషుడు ఏం రాసినాడు తెలిసిన? నా స్నేహితుని ఇంటిలో దొరికిన సంతోషం ఎక్కడ దొరికిందంట ఆ మనుషునికి చెప్పండి? ఆ పూరింట్లో. నా స్నేహితుడు పెట్టిన ఆహారంలో దొరికిన తృప్తి ఆ పేదలతో ఆ ఎండిపోయిన రొట్టెలోనే దొరికిందని చెప్పినాడు ఆ మనుషుడు. ఈ దినాలలో మన యోచనలు ఏంటి అని, ఏ మాత్రము దేవుని ఘనపరచాలని కానీ దేవుని మహిమపరచాలి కానీ దేవుని ముందు పెట్టాలని ఏ మాత్రము కూడా ఆలోచన రవ్వంత కూడా లేనటువంటి ద్రోహమైనటువంటి హృదయాలు మనే. ఎంత కాడికి నేను 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 ఏంటి? నిన్ను పుట్టించినవాడు ఎవడు? నీ జ్ఞానం ఇచ్చిన వాడెవడు? నీ చదువు ఇచ్చిన వాడెవడు? ఎంతమంది లేరు నీకంటే తెలియని వాళ్ళు ఉద్యోగాలు లేకుండా? ఎవరు ఇచ్చినారు నీకు? దేవుని సహాయం లేకుండా నువ్వు పొందినావా? ప్రతి దానికి నేను అనేది మనం మాట్లాడాం. ఏం దేవుని మహిమపరుస్తాం అని చెప్పండి? అదేనా? ఆ మనుషుడంట మోషే విషయం చూస్తాము. ఇశ్రాయేల్ ప్రజలు అనేవాళ్ళంట, అమ్మో నువ్వు ఫరో కుమార్తె కొడుకు కదా అని అంటే మోషే అనేవాడంట, అబ్బా ఇప్పుడు కానీ మీకు అర్థం చేసుకున్నారు. ఏమనుకున్నారు మరి ఎందుకు నన్ను అట్లా చూస్తున్నారు? ఏమనుకున్నారు? నేను ఫరో కుమారుడిని, మీ కొరకు నేను అన్నీ వదులుకొని నేను మీకు సేవ చేయడానికి దేవుని సేవ కోసం వచ్చినాను అని అన్నాడా? మోషే అనేవాడంట. ఏమనేవాడో తెలిసిన? ఫరో కుమార్తె కుమారుడు కాదా? ఏమనేవాడంట? తప్పు అనొద్దు, అట్లా అనిపించుకోవడానికి ఇష్టం లేదు. ఈ దినాల్లో మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న హోదాన్ని బట్టి, మనకున్న స్థితిని బట్టి మనం గౌరవించబడాలి. ఏమంటే తప్పేముంది? ఫరోక్త కుమారుడిని పట్టుకొని కుమారుడు అంటే తప్పేముంది? అయినా కూడా లోక సంబంధమైంది ఒప్పుకోలేదంట. రండి, నేను వాక్యం హెబ్రీ రాసిన పత్రిక, నేను ఈ భాగంతో ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ 11 24 వచ్చింది, చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఒకవైపు ఏమో ఐగుప్తు ధనం, మరొకవైపు క్రీస్తు విషయమైన నింద, ఆ తర్వాత అల్పకాలము పాప భోగం ఒకవైపు, మరొక వైపు దేవుని ప్రజలతో శ్రమ. ఈ వీరింట్లో ఏది బెస్ట్ అని ఏం చేశాడని చెప్పండి? అనుభవించుట మేలని అంటే ఆలోచన చేసుకున్నాడు. ఆలోచన చేసుకుంటే ఇదే మేలు అనిపించిందంట. ఆ తర్వాత చదవండి, నా వెనకాల పలకన అందరూ కూడా, ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. మీ బైబిల్ అట్లనే ఉందా, వేరే రకంగా ఉందా? ఇది నాలో దేవుని ఇంట్లో హెబ్రోను సహవాసం అంటే ప్రత్యేకత అది. మిగతా దగ్గర వాక్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రమే ఆ దైవజనుడు ఆ విధానాన్ని నేర్పించినాడు. ఎక్కడ అతిశయం ఉండదు, అన్ని యోగ్యతలుండి తగ్గించుకునేది ఉంటుంది. చూసి సామాన్య విశ్వాసం చూసి మనం చూసి సిగ్గు తెచ్చుకునేట్లుగా నడుచుకునేది ఉంటుంది. ఒకసారి నేను ఒక ఉదాహరణ చెప్తా వచ్చాను. ఒక 3 జిల్లాల మీద అధికారి, తను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనమాట. ఆఫీస్లో ఆయన అంటే అందరికి హడాలు. ఓసారి ఆ ఆఫీస్లో పనిచేసే క్లర్క్ వచ్చినాడంట దేవుని మందిరానికి. క్లర్క్ వస్తే మరి వచ్చినాడు, అందరు చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టుకోవడం చూసి తన చెప్పులు కూడా చేసినాడు. ఎదురుగా చెప్పుల స్టాండ్లో ఉండే వ్యక్తికి చెప్పులు ఇవ్వటం, చేతులు చాపినాడు. చేతులు చాపి ఆయన చేతుల వైపు చూస్తూ ఒక్కసారి ఆయన ముఖం చూసినాడు. అట్టనే కాళ్ళు వణుకటం ప్రారంభించినాయి. తన ఎదురుగా ఉన్న మనుషుడు ఎవరో తెలిసినా? తన ఆఫీసర్. చాలా శక్తివంతమైన 3 జిల్లాల మీద అధికారి ఆయన. వెంటనే వెనక్కి తీసేసుకున్నాడంట. అమ్మో సార్ మీరా వెంటనే అన్నారంట,
మాట్లాడొద్దు. ఇదేంటి? దేవుని ఇల్లు. ఇదేంటి చెప్పండి? ఇది దేవుని, అక్కడే అదే ఏదైనా ఉంటే, దేవుని ఇంట్లో కాదు. అట్లాగా భక్తులు దేవుని ఘనపరిచినారు. ఒక్కోసారి దేవుడు ఒకసారి పరిచయకి నేను అప్పటికప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. బట్టలు లేవు, సిస్టర్ అప్పుడే ఉతికింది. కానీ అక్కడ సిస్టమ్ ఏంటంటే 24 గంటలు గవర్నమెంట్ వాటర్ వస్తుంది ట్యాప్స్లో. అందుకని ఎవరు కూడా ఈ టబ్బులు అవి పెట్టుకొని వాటర్ స్టోర్ చేసుకోరు. అనుకోకుండా నీళ్ళు లేవు, అనుకోకుండా నీళ్ళు ఆగిపోయినాయి. ఏం చేస్తాం చెప్పండి? నేను సేవకుని అనగానే ఆ బట్టలు జాడిచ్చేసుకొని ఎండిపోతే ఏంది, ఆరిపోతే ఏమి? నేను సేవకుని అనగానే ఇస్త్రీ అయిపోతే ఏమి అవి చెప్పండి? అట్లా ఉతకటము తను అట్లా ఆపింది, వెంటనే ట్యాప్లో నీళ్ళు వచ్చినాయి. అప్పుడు అనిపించింది, దేవుడు ఏదైనా సహాయం చేస్తే కానీ మన జ్ఞానము, మన బుద్ధి, మన తెలివి ఎందుకు పనికి వస్తుంది? ఏ ఇంటికి పోయినా కూడా అందరూ అదే సిస్టమ్, ఎక్కడ కూడా స్టోర్ చేసుకోరు. ఏ ఇంట్లో కూడా నేను నీళ్ళు తెచ్చుకోవడానికి ఉండదు. ఏం చేయాలా? దేవుడు సహాయపడకపోతే పరిస్థితి ఏంటి? ఆ ఇడిచిన బట్టలు వేసుకోరు, వెళ్ళటమే అంతే. దేని వాక్యలో నేను మనకు పరిచయమైనా కూడా 2 భక్తులు నేను జ్ఞాపం చేసి ముగిస్తాను. జ్ఞాపం పెట్టుకో, నువ్వు దేవుని దేని కొరకై దేవుడు అంటే విశ్వాసం ఏంటి? దేవుణ్ణి మనం అవమానం చేస్తున్నాం. దేవుడు మన ప్రేమ లేదు, మనకు విశ్వాసం లేదు. దేవుని హేళన చేస్తున్నాం, అవమానం చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాము? నేను ఎందుకు చేశానే అవమానం? అబ్బా, ఇంత మంచి మాటలు ఆరాధన చేస్తుంటేనే, ఇన్ని డబ్బులు తెచ్చి బాక్సులు వేస్తుంటేనే ఏంది అవమానం? దేవుని అక్కడ పెట్టుకొని, నీ ఎదుట నీ ప్రభువుని పెట్టుకొని నిన్ను నీవు గొప్ప అనుకుంటున్నావు చూసావా? అది ఆయన అవమానం, అది ఆయన హేళన చేయటం. ప్రభా, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత ప్రభా అంటాము కదా. నీ ప్రభు ఎదుట నువ్వు హర్షించాల్సింది. ఏ విషయంలోనైనా మనము ఆయన ఎదుట తగుదుమా? పరలోకములో 24 మంది పెద్దలు సింహాసనం మీద పెట్టి వారికి సింహాసనాలు ఇచ్చి కిరీటాలు ఇస్తే వాళ్ళు ఏం చేసినారు? అంటే దేవుడు జ్ఞానం లేకుండా చేసినాడా? కేవలము ఆ సింహాసనం మీద ఆసనడానికి వాళ్ళు యోగ్యులు, ఆ కిరీటాలు ధరించడానికి వాళ్ళు యోగ్యులు కాబట్టే వాళ్ళకి సింహాసనం ఇచ్చినాడు ఆయన. అంటే నేను సింహాసనం ఇస్తా కానీ మీరు సింహాసనంలో కూర్చోవద్దు, నేను కిరీటం ఇస్తా కానీ మీరు కిరీటాలు పెట్టుకోవద్దు అని అన్నాడా దేవుడు? అన్ని ఘనతలకు యోగ్యత ఉన్నప్పటికీ కూడా ఆ సింహాసనం మీద కూర్చోడానికి, ఆ కిరీటం ధరించడానికి, ఘనతను ఆ గౌరవం పొందడానికి వారు తగిన వారు అయినప్పటికీ కూడా ఏం చేసినారంట? సింహాసనాల నుంచి దిగినారు. దిగటం మాత్రమే కాదు, నిలుక్కొని నిలబడలే, ఆయన ఎదుట సాగేలపడ్డారు. మరి కిరీటాలు ఏం చేస్తున్నారు? కిరీటాలు చేతిలో తీసుకున్నారు, ఆయన పాదాల దగ్గర ఇసిరేసినారు. అంతే. ప్రభా, నువ్వే ఘనత, నువ్వు మాకు ఇచ్చినావు, కానీ నువ్వే ఘనత. నేను వాక్యంలో 2 భక్తులు, యోసేపు, దానియేలు. యోసేపు దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చినాడు చెప్పండి? ఎలాంటి జ్ఞానం ఇచ్చినాడు? కళల యొక్క భావం చెప్పేటువంటి జ్ఞానం ఇచ్చినాడు ఏం లేదా? ఇప్పుడు యోసేపు మరి అక్కడికి తీసుకుని రాబడ్డాడు. యోసేపు ఫరో ఎద్దుకు తీసుకుని రాబడినాడు. ఫరో ఎద్దుకు తీసుకురాబడినప్పుడు ఇద్దరి కళలు వస్తే వాళ్ళకి భావం చెప్పినాడు. ఒకరికేమో నువ్వు 3 రోజులు చచ్చిపోతావు, ఒకరికేమో 3 రోజులు నీకు ఉద్యోగం వస్తుందని చెప్తే, ఉద్యోగం వస్తుందని వానికి చెప్పినాడు. నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఏ తప్పు చేయలేదు, రాజుకు రికమెండేషన్ చేసి జైల్లో నుండి బయట వేయించు అని చెప్పినాడు. అతను మర్చిపోయినాడు. తర్వాత ఫరోకు కళ వచ్చింది. ఫరోకు కళ వస్తే మనం చూస్తాము, మరి అప్పుడు గుర్తొస్తుంది అనమాట యోసేపుని గురించి. ఫరోతో చెప్తాడు, అయ్యా, ఒక హెబ్రీయుడు ఉన్నాడు, తన కళ అర్థం చెప్పినాడు, ఎట్లా చెప్పినాడో అట్లా జరిగింది అని చెప్పినాడు. చెప్తే ఫరో ఏం చేసినాడు? పిలిపించినాడు యోసేపుని. అప్పుడు దాకా గడ్డం పెరిగిపోయింది, అంతా షేవింగ్ చేసి ఆ ఖైదీ ఉన్న వస్త్రాలు తీసేసి మంచి వస్త్రాలు రాజు దగ్గర నిలబడాలి కదా, తీసుకొస్తే యోసేపు ఏం చేయాలా? యోసేపు ఏం చేయాలి చెప్పండి? మనముంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? రాజా, ఫరో రాజా, మళ్ళా దేవుని పక్కన పెట్టాం. ఏమంటాము? దేవుడు నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడో తెలుసునా, దేవుడు నన్ను ఎంత శ్రేష్టమైన స్థానంలో ఉంచినాడో తెలుసునా, మనల్ని ద్వేషించినా ఏం చేసినా కూడా వాళ్ళ చేతిలో నేను ఎట్లా తప్పించాడో నీకు తెలుసునా, నాకు ఇచ్చిన జ్ఞానం ఎలాంటిదో తెలియాలంటే ఇదిగో నీ పక్కనే ఉన్నాడు కదా, ఎట్లా చెప్పినట్టు నెరవేరిపోయింది, అది దేవుడే ఇచ్చినాడు రాజా అనాలా కదండి.
ఒక పక్క దేవుని పెట్టుకోవాలా, ఒక పక్క మనల్ని కనపరుచుకోవాలా, రెండు అనమాట. మళ్ళీ ఆయన ఒక్కరిని కనపరిస్తే ఎట్లా? మళ్ళీ మన పేర్లు ఏమైపోవాలా చెప్పండి? మన ప్రతిష్టలు ఏమైపోవాలా? మన గుర్తింపులు ఏమైపోవాలా? దేని వాక్యంలో మనం చూస్తాం, ఫరో ఎదుగు తీసుకుని వస్తే ఎంత చక్కని జవాబు చెప్పినాడంటే ఫరో, అది నా వలన కాదు అన్నాడు. ఏం కాదంట ఫరో వల్ల చెప్పండి? కళాభావము చెప్పటము ఎవరి వల్ల కాదంట చెప్పండి? కాదా? కళాభావం చెప్పలేదా? అట్లా నెరవేరలేదా? అంటే అర్థం ఏంటి? నెరవేరినా కూడా, జ్ఞానం ఇచ్చినా కూడా, ప్రభా నాకు ఏమీ జ్ఞానం లేని వాడిని హృదయం, అది ఒక డైలాగాలు నేర్చుకుని చెప్పిన మాట కాదు. యథార్థంగా తన దేవుని ఎదుట నా జ్ఞానము ఎందుకు పనికిరాదని ఎరిగి, కేవలము ఏ స్థానంలో దేవుడు నన్ను పెట్టినా, ఏ స్థితిలో నేను పెట్టినా, నాకున్న ఒకే ఒక బాధ్యత, నాకున్న ఆధిక్యత నా ప్రభుని మహిమపరచటమే అని ఎరిగిన వాడే చెప్పిన మాట అది, నా వలన కాదు అన్న తర్వాత దాన్ని కంటిన్యూగా ఏమన్నాడు తెలుసా? దేవుడే, ఏదైనా దేవుడే. ఆడ భావము చెప్పడానికి సహాయపడంటే ఆయనే, ఇప్పుడు ఏదైనా సహాయపడంటే ఆయనే. చెప్పగలమా? ఏంటి మన జ్ఞానం చెప్పండి? ఒక మనుషుడు గొప్ప రాజు అయ్యి దేశాలన్నీ జయించేసినాడు. తన ఎదుట నిలబడే ఒక్క దేశం కూడా బ్యాలెన్స్ లేదు. ఇశ్రాయేల్ దేశంతో సహా అన్ని దేశాలు జయించిన మనుషుడు అనుకున్నాడంట, నాకున్న పరాక్రమం ఎంత గొప్పది, నాకున్నంత జ్ఞానం ఎంత గొప్పది అంటే అనుకుంటే, దేవుడు ఏం చేశాడంట చెప్పండి? మనిషి జ్ఞానాన్ని తీసేసినాడు. ఏం తీసేసినాడు చెప్పండి? ఏ జ్ఞానం తీసేసినాడు? మనిషి జ్ఞానం తీసేసి ఏ జ్ఞానం పెట్టినాడు? పశువు జ్ఞానం పెట్టినాడు. పశువులాగా ప్రవర్తించడం ప్రారంభించినాడు. వైద్యులు వచ్చినారు, ఏమేమో చేస్తున్నారు, కుదరలే. ఇంకేం చేస్తారు? రాజు అయితే మాత్రమేమి, వాడు పశువులా ప్రవర్తిస్తున్నాడు. తరిమేసినారు, అడవిలో తరిమేసినారు. అడవిలోకి వెళ్ళిపోయినాడు. పశువులాగా గడ్డి తినడం ప్రారంభం. ఎవరు? గొప్ప రాజు. ఏ పాట వాళ్ళమండి మనం? ఈనాడు మోషేని పక్కన పెట్టుకొని సరిగా మన కళ్ళు దృష్టి పెట్టి చూస్తే సిగ్గు అనిపిస్తుంది. ఇదే ప్రభా నిన్ను సేవించే, ఇదే నా విశ్వాసం, ఇదే నీ అంటే నేను నాకుండే ప్రేమ. సిగ్గుతో తలదించుకోవాలి మనం. కన్నీటితో ప్రభు పాదాలు పెట్టుకొని, ప్రభా క్షమించు అని అడగాలి. నేను గణపరచడం ఏదో చేతగానే ఉండని చెప్పాలి ప్రభుతో మనం. పశువులాగా మేసినాడు, వర్షంలో తడిచినాడు, ఒళ్ళంతా పశువు చర్మలాగా అయిపోయింది, బరిగొడ్ల చర్మంలాగా, ఆ మేకల చర్మలాగా అయిపోయింది. లోపడెక్కడో కొంత మానవ మనసు ఉంటే ఆలోచించడం ప్రారంభించినాడు. అయ్యో దేవుని గణపరచపోబట్టి కదా ఈ గతి పట్టింది అని పశ్చాత్తాపడినాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే వెంటనే ఆ మనుషుని మళ్ళా తిరిగి రాజు చేసినాడు. ఎట్లా అవుతుంది? ఒకసారి పేపర్లో వేశారు, మీకు గుర్తుందో లేదో, ఒక చిన్న పాప తప్పిపోయింది, చాలా కాలం కనిపించలే. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు అరణ్యంలో అంటే అడవిలోకి కట్టెల కోసం పోతే ఒక అమ్మాయిని చూసినారు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే చెట్ల మీద ఉంటుంది, అచ్చము కోతురులాగా కిచ్చకిచ్చ మాట్లాడుతుంది. చూసి ఆలోచన చేసి ఆ మొక్కట్లు చూస్తే కొన్ని సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి అమ్మాయి చిన్నప్పుడు తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు కనపడలేదు. చివరికి ఆ చిన్న బిడ్డ అట్లా భయపడి ఆకలికి అది తింటాం ఇది తింటాం నేర్చుకొని అట్లా అడవిలోనే పెరగడం ప్రారంభించి చివరికి మనం మాట్లాడితే మన మాటలు నేర్చుకునేది. మన మాటలు లేవు కదా, ఆ జంతువులు స్వరాలను విని వాటిలాగా అడగడం ప్రారంభించింది. తర్వాత పట్టుకొని వచ్చి ఆ పాపను ట్రీట్మెంట్ ఇచ్చినారు, మెయిన్ ఎడిషన్లో వేసినారు. ఈనాటి పేపర్లో అప్పుడు వచ్చింది. వేసి మంచి సైకాలజిస్టులు అంతా వైద్యం చేసినారు. మంచాన్ని కట్టేసి మళ్ళా మానవ బుద్ధి తీసుకొని రావాలి. అమ్మాయి పశువుల మధ్య కోతుల మధ్య పెరిగి కోతులాగా తయారైపోయిందంటే చివరికి వారి వల్ల కాలేదు, ఆ పాప చనిపోయింది. అయితే దేవుడు చేసిన కార్యం ఏంటి? ఆ పశువు లాంటి ఆ మనుషుని తీసుకుని మళ్ళా మునుపట్లాంటి చర్మం ఇచ్చినాడు, మునుపట్లాంటి జ్ఞానం ఇచ్చినాడు, మునుపట్లాంటి ఘనత ఇచ్చినాడు. తిరిగి మనం దానియేలు ఎదుకు వస్తాం. దానియేలు గురించి దేవుడు ఏం చేసినాడు దానియేలుకు చెప్పండి? అడిషనల్గా అనన్య మిషాయిల్ అజర్యాల నలుగురిని ఆశీర్వదించాడు దేవుడు. అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు నలుగురిని ఆశీర్వదించినాడు. ఈ నలుగురిలో దేవుడు దానియేలుకు ప్రత్యేకమైన వరం ఇచ్చినాడు, కలల భావం చెప్పేటువంటి వరం. ఆ సందర్భంలో కలభావం చెప్పే సందర్భంలో మరి ప్రార్థన చేస్తే దేవుడు ఈయనకే బయలుపరిచి నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా ఆ రాజుకు వచ్చిన కళ మర్చిపోయినాడంటే అందరం చంపేస్తున్నాడు, బయలుపరచమనంటే దానియేలుకే బయలుపరిచినాడు. దానియేలు రాజు ఎద్దుకు వచ్చినాడు. ఏమన్నాడు తెలుసా దానియేలు? నేనేదో ప్రత్యేకంగా దేవుడు ఏదో స్పెషల్ అని చెప్పి దేవుడు నాకు బయలుపరచలేదన్నాడు.
దేవుడు నిన్ను నన్ను అంతో ఇంతో ఆదికి తెచ్చి వాడుకుంటే ప్రభు కొరకు ఘనంగా వాడబడిన తర్వాత మనం చెప్పాల్సిన మాటలు అవి. ఏదో నేను అందరిలో ప్రత్యేకమైన వాడినని నేను వాడబడింది కాదు, ఏదో అందరికంటే మించునని కాదు దేవుడు నన్ను వాడుకుంది. కేవలం ఏదో అట్లా ఆ తరుణము అవకాశం ఇచ్చినాడు అంతే. అలా చెప్పడమే ప్రభువుని గనపరచడం. రెండు దేవుని వాక్యంలో నా మాటలు చూపించేసి ప్రార్థన బలం సమీపిస్తాం. ఆదికాండం 41వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుదాము. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరము ఇచ్చెను. రండి తిరిగి మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన, నేనేం స్పెషల్ కాదు, అందరిలో నేను వేరు కాదా. రండి ఒక పేజీలో చెప్పానండి. మొదటి అధ్యాయము 17వ వచనం మధ్య భాగం నుంచి, మరియు దానియేలు సకల విధములకు స్వప్నములు దర్శనములు స్వప్న భావములు గ్రహింప తెలివి గలవాడై ఉండెను. దేవుడు తలాంతి ఇచ్చిన వాడుకున్న తర్వాత వారు చెప్పినటువంటివి. రండి ఇప్పుడు మన దీన వాక్యంలో నుంచి ఈ మనుషుని గురించి మనం చూద్దాం. దయచేసి దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 33వ వచనం. ఆ గడియలోనే అలాగ నెప్పకింద సంభవించును. మానవులుండి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశ మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటియు ఆయెను. తర్వాత ఏమైందంట? బుద్ధి తెచ్చుకున్న తర్వాత దేవుని వాక్యంలో 37వ వచనం, ఈలాగు నెబుకద్నెజరు, నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యము, ఆయన మార్గం న్యాయము, నేను గర్వంతో నటించు వారిని ఆయన అనుపశక్తులని ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాను. దేవుని వాక్యంలో 36, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనత నా తేజస్సు నాకు కలిగాను. కదా మంత్రులు అన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చినాడు. దేవుని ప్రజలంగా ప్రభుత్వాలను సమీపించే ముందు మోషే గురించి మనం ఏం జ్ఞాపం చేసుకుంటాం అంటే, మోషే యొక్క దీనత్వం, మోషే యొక్క తగ్గింపు. ఈ దినాల్లో దేవుని ప్రజల ఎడల నీవు నేను కనపరచవలసిన విధానం ఇది. అదే ఘనత, తగ్గించుకోవటమే ఘనత. దాని మించిన ఘనత మరొకటి లేదు. అది మన కన్నుల ఎదుట మనకు ముందున్నటువంటి దేవుని ప్రజలు, దేవుని యొక్క దాసులు. కాబట్టి ప్రభువును సేవించినటువంటి మరి ఆయా రీతిలో దేవుని యొక్క పనిలో బాధ్యత వహించిన వారు కనుపరిచినారు. ఈనాడు నీవు నేను కూడా దానినే నేర్చుకొని దేవుని ప్రజల ఎదుట కనుపరచవలసిన వారమై ఉన్నాం. దానిని బట్టే నీవు నేను దేవుని మహిమపరచాల. దానిని బట్టే దేవుని ప్రజలు దేవుని మహిమపరచబట్టు కొరకై వారు కూడా నిన్ను బట్టి నన్ను బట్టి వారు నేర్పించబడాల. ప్రభుకు స్తోత్రాలు. ప్రభు అలాంటి ఆధిక్యత చివరి దినాల్లో మనకు అనుగ్రహించి సహాయపండుగా. కానీ ప్రార్థన చేస్తాం. ప్రభు బలం మన ఎదుగు వచ్చేంత వరకు కూడా దయచేసి ప్రార్థనలో ఉంటాం.